ఏపీ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీపై కీలకంగా వ్యవహరిస్తోంది. దీంతో పాటుగా రాష్ట్రంలో అర్హులైన వారికి కొత్త పెన్షన్లను అందించడానికి కూడా ముందుకొచ్చింది. ఏడాది నుంచి అర్హత ఉండి పెన్షన్ అందని లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ నెల నుంచి కొత్త వారికి పెన్షన్ అందించనున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. అయితే కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేవారు ఈ నెలలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే వారం నుంచి సచివాలయాల్లో కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కూడా పెన్షన్ లబ్ధిదారులు సచివాలయాల్లో అప్లై చేసుకున్నారు. అయితే గతంలో అనర్హులు కూడా రాజకీయ నాయకుల ప్రోద్బలంతో తప్పుడు పత్రాలు సమర్పించి పెన్షన్లు తీసుకున్నారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. త్వరలోనే ఎవరైతే అనర్హులకు పెన్షన్ అందుతుందో వారిని గుర్తించి వారి పింఛన్లను రద్దు చేయబోతున్నట్లు స్పీకర్ వెల్లడించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో దాదాపుగా 2 నుంచి 3 లక్షల మంది పెన్షన్లు రద్దయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది వివిధ కేటగిరీల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందుకుంటున్నారు. అయితే వీరిలో 8 లక్షల మంది దివ్యాంగ పెన్షన్లు అందుకుంటున్నారు. ప్రభుత్వం త్వరలోనే వారిలో 60,000 మందికి తిరిగి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.